మీ మందిరంలోకి మీ కనుదృష్టి నిలిచి ఈ స్థలంలోనికి మీ చెవులు మీ మనస్సు పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మా ప్రాణానికి ఆధారం, మా యొక్క మేలుకి ఆధారం, మా సహాయానికి ఆధారం, మా జీవానికి ఆధారం మీరొక్కరే అని మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ నాయన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈరోజు మా ప్రభువా మీరు చేసిన ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనసారా మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. సాతానుడు ఎన్ని కుతంత్రాలు పన్ని ఉంటాడో, మనుషులు ఎన్ని రకాలుగా మా మీద అసూయతో ఎన్నెన్ని మాటలు మాట్లాడి ఉంటారో, ఎన్నెన్ని ఆలోచనలు నా తండ్రి సంకల్పించి ఉంటారో, ఈరోజు మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ కృపను బట్టి మేము బ్రతికున్నామని మనసారా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీవు నిజమైన దేవుడవు, నీవు మాతో ఉన్నవాడవు నాయన. ప్రభువా ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తూ మీ పాదాలను సమీపిస్తూ ఉండగా మా స్తుతిని మీరు అందుకొని మీరే మహిమపరచబడి ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీకు మహిమకరంగా, మా ఆత్మలకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా మార్చుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి నీకు వందనాలు ప్రభువా. నిన్ను మాత్రమే నమ్మిన బిడ్డలముగా, నీ వైపు మాత్రమే చూస్తున్న నీ బిడ్డలంగా నీ సన్నిధిని సమీపిస్తున్నామయ్యా. మా కళ్ళ ఎదుట పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నా మేము మాత్రం నిన్నే నమ్ముతాం ప్రభు అని ప్రభువును స్తుతిద్దాం. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యూ ఫాదర్, వి ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. నిన్ను మాత్రమే మేము నమ్ముతున్నాము ప్రభువా. చెప్దాం ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా. ఈ దినం మీ కళ్ళ ఎదుట పరిస్థితులు ఎలా మారిపోతున్నా, ఎలాంటి వార్తలు ఒకవేళ మీరు వింటూ ఉన్నా, హృదయాన్ని భయపెట్టే వార్తలు, నమ్మలేని వార్తలు ఒకవేళ మీరు వింటూ ఉన్నా, ఒకటి మాత్రం వాస్తవం, మనము నమ్మిన మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని విడువని దేవుడు మనతో ఉండగా, యేసయ్యా నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. నా పాదం కింద భూమి అంతా కంపించినా, నా నమ్మకం పునాదులే కూలిపోయినా. నా పాదం కింద భూమి అంతా కంపించినా, నా నమ్మకం పునాదులే కూలిపోయినా. నేను నమ్ముటకెవరు నా వారే లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. చెప్దాం విశ్వాసంతో ఈ మాటని. నేను నమ్ముటకెవరు నా వారే లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. చెప్దాం విశ్వాసంతో. నమ్ముదు నేను యేసుని మాత్రమే. మరి ఒకసారి చెప్దాం. ఓ నమ్ముదు నేను యేసుని మాత్రమే. Yes, Father God, నిన్ను మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే.
చీకటి కమ్ముకున్నా, నా జీవం ముగిసి ఆశలేమి లేకున్నా, నన్ను ఆదరించువారు ఎవరు లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. నన్ను ఆదరించేవారు ఎవరు లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నిన్ను మాత్రమే నమ్ముదు నేను యేసుని మాత్రమే. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా లోకంలో ఏ పరిస్థితిని నమ్మేదానికంటే నిన్ను నేను ఎక్కువగా నమ్ముతున్నాను ప్రభువా. ఒకవేళ నా కష్టాన్ని కూడా నేను నమ్మను, నన్ను విడిపించే దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మార్గమంతా కటిక చీకటి కమ్ముకున్నా, నా జీవం ముగిసి ఆశలేమీ లేకున్నా, నా మార్గమంతా కటిక చీకటి కమ్ముకున్నా, నా జీవం ముగిసి ఆశలేమీ లేకున్నా, నన్ను ఆదరించేవారు ఎవరు లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. నన్ను ఆదరించేవారు ఎవరు లేకున్నా, నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. Father God, నమ్ముదు నేను యేసుని మాత్రమే. మాత్రమే నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. మీ స్వస్థతని నమ్ముతున్నాను, నమ్ముదు నేను యేసుని మాత్రమే. మీరు అనుగ్రహించే విడుదలని నమ్ముతున్నాను. నమ్ముదు నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు తోడుగా ఉండగలిగే మీ నమ్మకత్వాన్ని నమ్ముతున్నాను, నేను యేసుని మీ మాత్రమే. స్నేహాన్ని నమ్ముతున్నాను, మీ దైవత్వాన్ని నమ్ముతున్నాను. నమ్ముదు నేను యేసుని మాత్రమే. నమ్ముదు నేను యేసుని మాత్రమే. చెప్పండి ప్రభువా అని నేను నమ్ముతున్నాను. Yes, Father God. ఒకరోజు యేసు ప్రభు వారు అడిగారు, నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? ఆ గుడ్డివాడు చెప్పాడు, అవును ప్రభువా నేను నమ్ముతున్నాను, నీవు నమ్మినట్లే నీకు కలుగునుగాక అని చెప్పినప్పుడు వాని కన్నులు తెరవబడినాయి. ఈరోజు మీరు ఏమి నమ్ముతున్నారు? దేవుణ్ణి యేసుని నమ్మడం అంటే మనిషిని కాదు, లేకపోతే ఏదో ఒక విషయాన్ని కాదు, ఆయనలో ఉన్న సమస్త దైవత్వాన్ని, ఆయన పరిపూర్ణతను, ఆయన శక్తిని, ఆయన స్వస్థతను, ఆయన సమర్థతను, ఆయనలో ఏమైతే మహాత్యము దాగి ఉన్నదో దానిని మనం నమ్మాలి. నువ్వు ఈ కార్యాలు చేయగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను ప్రభు. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోండి. ఎస్ లార్డ్ ఐ కన్ఫెస్. ఈరోజు నా కుటుంబ పరిస్థితిని అంతటిని కూడా మార్చగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను. నా ఇంట్లో నువ్వు స్వస్థతను కలిగించగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను. నా ఆర్థిక పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను. మా ఎదుట ఉన్న ఈ కల్లోలాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అని నమ్ముతున్నాను.
నమ్ముదు నేను యేసుని మాత్రమే, నమ్ముదు నేను యేసుని మాత్రమే, నమ్ముదు నేను యేసుని మాత్రమే, నమ్ముదు నేను యేసుని మాత్రమే. మొదటి నుంచి చదువుదాం. మాధీయుడగు అహర్షరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజయ్యను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవ్వచుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దీనివల్ల గ్రహించాడు? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. పదవ అధ్యాయం చూద్దాం. రెండవ వచనం, ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడువు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటికిని రాలేదు, స్నానాభిషేకములు చేసుకొన లేదు. చాలు. ఈ నెల మనం తీసుకోబోయే వాగ్దానం దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మనకు సంబంధించిన వాటిని, మనకు మేలు చేసే దాన్ని చూసే కన్ను, తెలుసుకునే జ్ఞానం, పొందుకునే జీవితాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. అది ఎలా జరుగుద్ది? ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. దానియేలు మహాభక్తుడు, మహాప్రవక్త. కానీ ఒకరోజు ఆయన వాక్యం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకి ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, యెరూషలేము 70 సంవత్సరములు మాత్రమే పాడుబడి ఉంటుంది. 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి తన ప్రజలు వెనక్కి వచ్చేస్తారు, మళ్ళా తిరిగి అది కట్టబడుతుంది. 70 సంవత్సరాలు మాత్రమే ఈ విధంగా ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇక 70 సంవత్సరాలకు మించి యెరూషలేం పాడుపడిపోయిన స్థితిలో ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఆయన తెలీదు, వాళ్ళు యెరూషలేము నుండి బబులోనికి వాళ్ళు స్లేవ్స్గా వాళ్ళని క్యాప్టివ్స్గా తీసుకొచ్చేశారు. వాళ్ళు బానిసలుగా వచ్చేశారు. వాళ్ళు బానిసలుగానే వాళ్ళ జీవితం జరిగిపోతుంది. 70 సంవత్సరాల జీవితం అంటే ఇంకేమంది, అసలు మర్చిపోయినట్లే కదంతా. వాళ్ళు 70 సంవత్సరాల జీవితంలో అట్లాగే కంటిన్యూ అయిపోతున్నారు అక్కడ. కానీ డానియేల్ కేమ్ టు నో, మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు, మనకంటూ ఒక మందిరం ఉంది, మనకంటూ ఒక దేశం ఉంది, మనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రాజ్యం ద్వారానే రేపు రక్షకుడు బయటకి రాబోతున్నాడు. ఆ రాజ్యమే రేపు ప్రపంచంలో అక్కడే రేపు సింహాసనం వేయబడుతుంది. అక్కడి నుంచే రేపు మెస్సయ్య పరిపాలించబోతున్నాడు. అది దేవుడు ఎన్నుకున్న రాజ్యం అనే సంగతి వాళ్ళకి అప్పటికి ఇంకా పెద్దగా ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే వాక్యం చదివాడో, వాక్యం తనకు తెలియజేసింది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బందీలుగా ఉండాలో, ఎప్పుడు వాళ్ళు విడుదల పొందాలి. దానికి ఇమీడియట్గా 3 వారాలు ఆయన ఉపవాసంతో బట్టలు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని ఆయన 21 days 21 రోజులు చూసాం కదా, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి నేను తగలనీయకుండా, ఆయన స్నానాభిషేకాలు తనకి లేకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక రాజును లేపాడు. ఆ రాజు ప్రేరేపణతో
వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా 70 సంవత్సరాల్లో ఇళ్ళు కట్టేసుకుని బిల్డింగ్లు వేసేసుకుని పొలాలు కొనేసుకుని ఇక సెటిల్ అయిపోయాం అని అనుకున్న వాళ్ళందరూ కూడా మీ దేశానికి మీరు మరలా వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పండి. విడుదల అనండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఏమిటి? విడుదల. మళ్ళీ చెప్పండి ఒకసారి ఏంటి? విడుదల. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే బానిసలుగా వాళ్ళు బబులోనులోకి వచ్చిన లైఫ్ మాత్రం బాగుంది. లైఫ్ మాత్రం బాగుంది. దేశం కాకపోతే ఏంటి? ఇక్కడ అన్నం దొరుకుతుంది, అక్కడ తినేది అన్నమే, ఇక్కడ తినేది అన్నమే, అక్కడ ఉండేది ఇంట్లోనే, ఇక్కడ ఉండేది కూడా ఇంట్లోనే, అక్కడికే వెళ్ళాల్సిన పని ఏంటి అని చెప్పి వాళ్ళకి అనిపించి దే ఆర్ సెటిల్డ్. వాళ్ళు ఇంకొక రాజ్యంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. కానీ వారు అక్కడ ఉండకూడదు. వారు ఉండవలసిన దేశం ఉంది. ఆ ఉండవలసిన దేశంలో వాళ్ళు ఉండాలి. ఆ ఉండవలసినటువంటి దేశం రేపు ప్రపంచంలో గొప్ప దేశంగా అది పిలువబడుతుంది. ఆశీర్వాదకరమైన దేశంగా అది మార్చబడుతుంది. వారిలో నుంచే మెస్సయ్య బయటకి రాబోతున్నాడు, రక్షకుడు బయటకు రాబోతున్నాడు. ఆ ప్రజలు రేపొద్దున అందరూ అక్కడికి చేర్చబడాలి. అది ప్రవచనం, అది వాక్యం. ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ కూడా మరలా అక్కడ తిరిగి రావడం అనేది దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం. అది నెరవేర్చబడటం కోసం వాళ్ళందరూ తిరిగి అక్కడికి రావాలి. ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. మనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి బైబిల్కి కొద్దిగా బయటికి వెళ్తే ఏమంటారంటే, ఏం చేస్తాం, సమస్యలకి, కష్టాలకి, బాధలకి మన టైం బాగాలేదంటారు. ఏం బాగాలేదు? మన టైం బాగాలేదు. తప్పదు. ఎన్ని రోజులు బాధపడాల్సి ఉందో అన్ని రోజులు బాధపడక తప్పదు. ఎన్ని రోజులు శ్రమ పడాల్సి ఉందో అన్ని రోజులు శ్రమ పడక తప్పదు. ఆ గ్రహణం తీరిపోయేంత వరకు, లేకపోతే ఆ రాహుకేతువులు వెళ్ళిపోయేంత వరకు, ఆ శని వదిలేసేంత వరకు అని చెప్పి బయట మనకు చెప్తా ఉంటారు. ఏమండి? సరే, ఒక మాట మీతో చెప్తున్నాను. కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మనల్ని చాలా కాలంగా పట్టి పీడిస్తూనే ఉంటాయి. అది మనల్ని వదలదు, మనము దాన్ని వదలలేము. అది ఎందుకో మరి కొన్నిసార్లు మన జీవితంలో ఒక టైమింగ్ అట్లాగే ఉండిపోద్ది. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభు దానికి ముగింపును పలికి మనము బయటకు రాలేనటువంటి పరిస్థితి నుంచి మనల్ని బయటికి తేగలిగినటువంటి శక్తివంతుడే ఈ గొప్ప దేవుడు. కొన్నిసార్లు ఆ పరిస్థితిలో కూడా చక్కగా మనం సెటిల్ అయిపోయి మనం కూడా బయటకు రావడానికి అంత ఇష్టంగా కూడా లేకుండా, కానీ ఇక అయిపోయింది ఏం చేద్దాంలే అనే పరిస్థితి వచ్చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తివి అక్కడ కాదు. నువ్వు ఉండాల్సినటువంటి మనిషివి అందుట్లో కాదు. నీ ఉనికి అక్కడ లేదు. నీ రికగ్నైజేషన్ వేరే చోట ఉండాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను పెరికి వేస్తాడు. ఆ కష్టం నుంచి, ఆ బాధ నుండి, ఆ దుఃఖ కాలం నుండి, ఆ శ్రమ దినాల నుండి, ఆ ఏడుపు నుండి, ఆ టైమింగ్ నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దేవుడు పెరికి వేసి ఏదైతే మనకు నిర్ణయించాడో దానిలో మనల్ని తిరిగి ఏం చేస్తాడు? నాటుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సత్యం మనకు ఎప్పుడు అర్థమవుతుంది? ధర్మశాస్త్రం చదివినప్పుడే, వాక్యం చదివినప్పుడే. అయ్యా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు, అంటే నేను ఎక్కడ బంధించబడిపోయానో ఆ బంధించబడిన దానిలో నుంచి నన్ను బయటకు తీసేటువంటి నీ పరిష్కారపూరితమైనటువంటి, నీ ఆశ్చర్యకరమైనటువంటి మాటలు నా కన్నులు గుర్తించే విధంగా నా కన్నులు తెరువమని ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు కళ్ళు వాక్యం చదువుతున్నప్పుడే తెరవబడినాయి. అందుకే ఇజ్రాయేలీలందరూ విడుదల పొందారు. లేకపోతే వీళ్ళు బబులోన్లో ఉండిపోయేవాళ్ళు. వీళ్ళు బబులోన్లోనే ఉండిపోయేవాళ్ళు. ఇజ్రాయేల్ దేశం అట్లాగే మారిపోయేది కాదు. చెప్పండి, నేను బయటకు వస్తాను. అందరు గట్టిగా చెప్పండి, నేను బయటకు వస్తాను. నేను విడుదల పొందుతాను. నన్ను నా దేవుడు విడుదల చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంతవరకు ఉన్న సమయం చాలు. ఇప్పటి వరకు ఉన్న సమయం చాలండి. ఒకసారి
మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏది మీ మీద డామినేట్ చేస్తుందో దాన్ని బట్టి చెప్పండి, నేను ఇంతకాలం ఉన్న ఈ స్థితి నాకు చాలు, ఈ సమయం నాకు చాలు, ఐ వాంట్ టు కమ్ అవుట్, లార్డ్ బ్రింగ్ మీ అవుట్, నన్ను దయచేసి బయటకు తీసుకొనిరా అని మీరు ప్రార్థన చేయండి. 21 రోజు ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ప్రతిఫలంగా వాళ్ళు సమస్యలన్నిటి నుంచి, వాళ్ళు బానిసత్వం నుంచి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు బయటకు వచ్చేసారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. వాళ్ళ సొంత ఇంటికి వచ్చారు. ఆ ప్రాకారాలు కట్టుకోవడానికి రాజు సపోర్ట్ చేశాడు. మరలా తిరిగి మందిరాన్ని కట్టుకోవడానికి రాజు సపోర్ట్ చేశాడు. మరలా దేశం కట్టబడింది. ఆ దేశమే ఇజ్రాయేల్ దేశం. అందులో నుంచి రక్షకుడు బయటకి వచ్చాడు. దైవ సంకల్పం వాళ్ళ విషయంలో నెరవేర్చబడింది. దీన్ని మనకు ఒకసారి అప్లై చేసుకోండి. ఈవెన్ మనం కూడా ఎక్కడెక్కడ మీరు ఏ పరిస్థితులతో మీరు బాధపడుతూ కష్టపడుతూ ఇంకెంతకాలం అనే విధంగా ఉన్నారేమో, మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ డెలివరెన్స్. మన దేవుడు విడుదల కలుగు చేసే దేవుడు. 450 సంవత్సరాలు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ని విడుదల చేసిన వాడు. ఖచ్చితంగా మన కష్టం నుండి, మన శ్రమ నుండి దేవుడు మనల్ని విడుదల ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముదాం ఒకసారి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయన సమర్థుడు. ఇజ్రాయేల్ని విడిపించిన వాడు. మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విడిపించడం మాత్రమే కాదు, ఆయన ఎక్కడికి మనల్ని చేర్చాలో అక్కడికి చేర్చేటువంటి దేవుడు కూడా. చెప్పండి, నా కన్నులు తెరుస్తున్నాడనండి. కన్నులు మూసుకుపోవడానికి అసలు కారణం ఏంటి? కన్నులు మూసుకుపోవడానికి కారణం ఏంటి? 2 కొరింథీ చూడండి ఒకసారి. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తుంది? గుడ్డితనము కలుగజేసను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. హల్లెలూయా. అంధకారములో వెలుగు ప్రకాశించమని పలికిన దేవుడే ఏమిటట? తన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి అగుటకు మా హృదయములో ప్రకాశించను. కనబడకపోవడానికి, గుడ్డితనానికి గల కారణం ఏంటి? అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగానికి ఒక దేవత ఉంది. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయటం వలన సత్యాన్ని సత్యంగా, యేసుని యేసుగా, సువార్తని సువార్తగా, దేవుని మహిమను మహిమగా చూసేటువంటి కన్ను మనుషులకు ఏమైంది? మూసివేయబడింది. ఇది మూసివేయబడటం వలనే ఈ రోజున మనం చూడవలసిన దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం. హాగర్కి సహాయం పక్కనే ఉంది. మీకు తెలుసు, అబ్రహాము హాగర్ని ఏం చేశాడు? ఇష్మాయేల్ని ఇద్దరిని తీసుకొచ్చి ఎడారిలో వదిలేసి వెళ్ళిపోయాడు. నీళ్లు ఉన్నంత వరకు తాగారు. ఎర్రటి ఎడారి, ఎవరు కూడా మనుషులు లేరు, జనసంచారం లేదు. పిల్లోడు చచ్చిపోయేటట్టున్నాడు. తీసుకెళ్ళి ఒక పొద కింద పడేసింది ఆ పిల్లోడిని. ఆ పిల్లోడు చావు చూడలేక దూరంగా కూర్చుని ఏడుస్తుంది. ముందుట వాడి చచ్చిపోతాడు, ఆ తర్వాత నేను చచ్చిపోతాను, మా ఇద్దరి చావుకి కారణం అబ్రహాము, శారా అని అనుకుని వాళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళ మీద దూషిస్తూ, వాళ్ళ తన పరిస్థితిని బట్టి బాధపడుతూ, చింతపడుతూ ఉంది. ఒక స్వరం విందప్పుడు, హాగరు నీకేమొచ్చింది? ఆ మాట అర్థమైంది మీకు ఎప్పుడన్నా? హాగరు ఇక్కడ ఏం చేస్తున్నావు అనలా ఏలియా అన్నట్టు. హాగరు నీకేమొచ్చింది? మీరు ఇప్పుడు తిట్టేటప్పుడు తిడతా చూడండి, ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు అంట చూడండి మీరు అన్నట్టు. హాగరు నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడటం ఏంటి?
వదిలేసింది కనబట్టలేదా? పిల్లలు చచ్చిపోయేది కనబట్టలేదా? నేను చచ్చిపోతున్న కనబట్టలేదా? ఎడారి కనబట్టలేదా? ఎందుకు వచ్చిందంటావేంటి? ఆయన దేవదూత చెప్పేదేమో పక్కన నీళ్ల ఊట పెట్టుకొని, నీళ్ల బుగ్గ పెట్టుకొని, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడు చచ్చిపోతాడు నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవదూత నీళ్ల ఊటను చూస్తున్నాడు కాబట్టి ఈమె అంటున్నాడు, ఏమొచ్చింది నీకని. ఈమె నీళ్ల ఊట ఏమో కనబట్టలేదు కాబట్టి అంటుంది చావొచ్చిందని. అవునా? చావొచ్చిందని ఆమెనుకుంటుంది, ఏమొచ్చిందని ఈయన అంటాడు. విషయం ఏంటంటే మనం కూడా మనకేం కనపడదు చెప్పండి ఒకసారి? మన సమస్యే కనపడదు, మనకు పరిష్కారం కనపడదు. నేను అంటాను, హాగర్కి ప్రక్కనే నీళ్ల ఊట ఉన్నట్టు నమ్మండి, మనకు కూడా పరిష్కారం మన పక్కనే ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మనం దేవుడు లేని అనాథులం కాదు. మన ప్రభు మనకున్నాడు కాబట్టి మనకు సహాయం మన ప్రక్కనే ఉంది. దాన్ని చూసే కన్ను దేవుడు ఈరోజు దయచేయునుగాక. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుంది? కళ్ళు తెరిసిన వాడు సత్యాన్ని చూస్తాడు. సత్యం వాడిని ఏం చేస్తుంది? స్వతంత్రుడిని చేస్తుంది. అప్పుడు వరకు రోగాన్ని చూసింది, చచ్చిపోయే పిల్లోడిని చూసింది, అప్పుడు వరకు అనారోగ్యాన్ని చూస్తుంది, ఎడారిని చూస్తుంది, నిస్సహాయతని చూస్తుంది, కానీ సహాయాన్ని ఆమె చూడాల. ఈరోజు దేవుడు, మనం నమ్ముదాం, మనము దేవుడు లేని అనాథులం కాదు, ఆదరణకర్త లేనటువంటి ఆ అనాథులం మనం కాదు. మీతో ఉండునట్లు, మీతో నివసించినట్లు, మీతో సహాయం చేయనట్లు, మిమ్మల్ని నడిపించినట్లు ఆదరణకర్తని మీకోసం పంపిస్తాను. ఆయన లేకుండా మీరు వెళ్ళొద్దని చెప్పాడు అంటే చెప్పండి, ఆయన ఊరికే కూర్చుంటాడా, పనిచేస్తాడా? మనకు సహాయం మన దగ్గర ఉందా లేదా? లెట్ us believe we have that God's help. ఆ దేవుని సహాయం మనకుంది. ఆమేన్. ఈ రోజున దాన్ని చూసే నేత్రం, ఆ ఆలోచనల ద్వారా కావచ్చు, ఆ సహాయం ద్వారా కావచ్చు, ఆ మేలు ద్వారా కావచ్చు, ఆ పరిష్కారం ద్వారా కావచ్చు, దేవుడు మన కన్నులు తెరుచునుగాక. దేవుడు కన్నులు తెరిచినప్పుడు అప్పుడు ఆమె చూసింది, వెంటనే ఇక్కడే ఉందా, నాకు కనబడలేదు అని చెప్పి అనుకుంది. ఆ నీళ్ళని తన తిత్తిని నింపింది, పిల్లవాడికి తీసుకెళ్ళి ఇచ్చింది. వాళ్ళిద్దరూ బ్రతికారు. వాళ్ళే మహమ్మదీయులు. ఏం చెప్తున్నాను ఈరోజు? కన్నులు తెరవబడకపోతే సహాయం మనం చూడలేం. మన ప్రభువు మన కన్నులు దేవుని సహాయాన్ని చూచు నిమిత్తం తెరచునుగాక. మన కొరకు చెప్పండి, ఆదరణకర్త మన కోసం ఉన్నాడు కాబట్టి మన కొరకు కావలసిన సహాయాన్ని కూడా సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఆ సహాయం మనకు కనబడకుండా మనం బాధపడుతున్నాం. కానీ అలాంటి గుడ్డితనం మనకు లేకుండా దేవుడు పరిష్కారాన్ని ఇచ్చి ఏ సహాయం మన కోసం నిర్ణయించాడో అక్కడ మన కళ్ళు పడి, మన జ్ఞానం తెరవబడి, దాన్ని మనం పొంది దాన్ని అనుభవించినట్లు ఏది మనకు ఆటంకం కాకుండాను గాక. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాం, అరే ఇంత కాంప్లికేటెడ్గా ఉందనిపించి చట్టక్మని జరిగిపోయిందండి అంటాం. చాలా కష్టం అనుకున్నాను, చాలా ఇబ్బంది అనుకున్నాను, ఊరికి చక్మని ఒక్క మాటతో అయిపోయిందండి అంటాం. అదే నీ సహాయం, అదే నీ ప్లేస్, అదే దేవుడు నీకు నిర్ణయించింది. ఇన్ని మందులు వాడానండి, ఇది ఒక్కటేసాం దెబ్బకు తగ్గిపోయిందండి అని అంటాం. అదే దేవుడు నిర్ణయించింది నీకు. ఆమె అక్కడ నడిపించాలి దేవుడు నిన్ను. ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా తిప్పిట్టు అనకుండా ఇట్లా అనాలి. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. ఒకసారి స్తోత్రం చెప్దాం. ఒకసారి లెట్ గాడ్ ఓపెన్ అవర్ ఐస్ టు సీ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమి నిర్ణయించాడో ఆ సహాయం ఈ మే నెలలో దేవుడు మనకు చూపించునుగాక. రెండో విషయం కూడా మనకు ఉంది. గెహాజీ దేని బట్టి భయపడ్డాడు? వస్తున్నటువంటి శత్రువుని బట్టి. ఎలీషా పర్వతం మీద ఉన్నాడు, ఎలీషాను పట్టుకోవడానికి వాళ్ళు పైకి వస్తున్నారు, ఎలీషాను చంపేయటానికి వస్తున్నారు, పట్టుకోవడానికి వస్తున్నారు. గెహాజీ వాళ్ళని చూసి బేరమని కేకలేశాడు, అయ్యా వచ్చేస్తున్నారు, మనల్ని పట్టుకుంటారు, చంపేస్తారయ్యా. అయ్యగారు ఇంట్లో ఉన్నాడు, ఆయన బయటికి రాలి. ఏంట్రా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, చేతుల్లో ఏముంది అని ఏం అడగలేదు ఆయన. ఆయన ఒకటే ప్రార్థన చేశాడు. ఏమని? మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులు, వారికి మాంసయుక్తమైనటువంటి బాహువే వాళ్ళకు ఉంది, కానీ మన పక్షమున ఉన్నవారు వారి కంటే
అధికులు, తండ్రి వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరు. తండ్రి వీడు చూచున్నట్లు వీరి కళ్ళు తెరు. దేవుడు గేహాజీ కళ్ళు తెరిచినప్పుడు కిందకు చూడటం మానేసి పైకి చూడటం మొదలుపెట్టాడు. అది సంగతి. కిందకు చూడటం మానేసి శత్రువుని, కత్తుల్ని, వచ్చే వాళ్ళని చూడటం మానేసి పైకి చూడటం మొదలుపెట్టాడు. పర్వతం చుట్టూ ఏం తిరుగుతున్నాయి అంట? అగ్ని రథాలు తిరుగుతున్నాయి. ఒక్కొక్క అగ్ని రథంలో దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల పవర్ ఏంటంటే, ఒక్క దేవదూతను పంపిస్తే 185,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రిలో ఏం చేశాడు? రక్తం రాకుండా చంపేశాడు. దెబ్బ లేకుండా రక్తం రాకుండా ఎందుకు చచ్చిపోయాడు వాళ్ళకే తెలియదు, పోస్ట్ మార్టం చేసినా తెలియదు. అంతటి పవర్ఫుల్ ఏంజెల్స్ తిరుగుతూ ఉన్నారు. యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాని చుట్టూ చెప్పండి ఆయన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తారు? మీరు నమ్ముతున్నారా మీ చుట్టూ దేవదూతలు ఉన్నారని? మీరు నమ్ముతున్నారా వారు మన పక్షాన ఉన్నారని? ఖచ్చితంగా వాళ్ళు మన కాలికి దెబ్బ తగలకుండా వాళ్ళ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అనే వాక్యం మీరు నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా చెప్పారు, నేను అడిగితే ఆయన సేనా వ్యూహాల్ని నా కోసం ఆయన పంపిస్తాడు, మిమ్మల్ని ఊరికి ఉఫ్ఫని ఊది అసలు పడేస్తారు వాళ్ళు. చెప్పండి, దేవుని భద్రత, దేవుని ప్రొటెక్షన్ మన మీద ఉంది, కానీ చూసే కన్నే మనకి లేదు. ఈరోజు ప్రభు మన కన్నులు తెరుస్తున్నాడు. we will see the protection and the help of God. నిన్ను ఏది హాని చేయలేదు. చెప్పండి, నాకేది హాని చేయలేదు. కారణం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏదైనా సరే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ స్పీక్ అండ్ ఐ రిలీజ్ దిస్ ప్రొఫెసీ. నథింగ్ విల్ హార్మ్ యూ. నథింగ్ విల్ హార్మ్ యూ. Whether it is a sickness, whether it is a person, whether it is a finance, or whatever it may be, enemy ఎవ్వడు నిన్ను హాని చేయడు. సరిగదా, నువ్వే వానికి హాని చేసేవాడు అవుతావు. ఎలీషా బయటకు వచ్చి ఇది కేకలాపేసి పైన చూస్తున్నాడు, సినిమా చూసినట్టు. ఎలీషా బయటకు వచ్చి వాళ్ళని అప్పుడు చూశాడు. అందరూ పైకి వస్తుంటే, ప్రభువా వీళ్ళందరినీ ఒక్కసారి గుడ్డితనంతో మొత్తు అన్నాడు. సైన్యం అందరూ ఏమైపోయారు? గుడ్డోళ్ళు అయిపోయారు. ఎలీషా వెళ్ళి అడిగాడు, ఎవరిని వెతుకుతున్నారు మీరు? సార్ ఎలీషా కోసం సార్. సార్ రండి చూపిస్తా అన్నాడు. చేతులు పట్టుకోండి. ఒకడు చేతులు పట్టున్నారు. అందరిని మొత్తాన్ని పట్టుకు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? కరెక్ట్గా రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక మైదానంలో వీళ్ళందరినీ నిలబెట్టి, ప్రభువా వీరి కళ్ళు తెరు అన్నాడు. ప్రభు వాడు కళ్ళు తెరిచాడు. వాళ్ళకి అర్థమైంది ఎలీషా ఎదురుగా ఉన్నాడు కానీ రాజు సైన్యం చుట్టూ ఉన్నారు. రాజు అన్నాడు, అయ్యా వీళ్ళని చంపేయమంటావా అన్నాడు. ఎలీషా చెప్పాడు, వాళ్ళ కత్తి నీ భుజబలంతో వాళ్ళని నువ్వు జయించలేదు, వాళ్ళకి విషయం ఏంటో అర్థం అవటం కోసమే తెచ్చాను, వాళ్ళకు భోజనం పెట్టి పంపించే అన్నాడు. ఆ రోజు వాళ్ళకు భోజనం పెట్టి, మరలా ఇజ్రాయేలు దేవునితో మనం పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఇదే అవమానం, అన్నం తిని రావాలి అనవసరం అని కాముగా మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి మళ్ళీ రాల. ఎవరికి స్తోత్రం చెప్పండి. శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. నువ్వే శత్రువుని ప్రభావితం చేస్తావు. నువ్వే శత్రువుని ప్రభావితం చేస్తావు. కారణం ఏమిటంటే, దేవుడు తన శక్తి విషయంలో నీ నేత్రాలు ఏం చేస్తున్నాడు? ఆయన తెలుస్తున్నాడు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరు. ఈ వాక్యం మనకి ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది, బైబిల్లోనే ఉంది. ప్రభు ఈ నెల కొన్ని పరిష్కారాలు మనకిస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని విడుదలలు దేవుడు మనకు కలిగిస్తున్నాడు. నీ మీదికి దాడి చేసే ఏ శత్రువైనా నువ్వు చెప్పింది వింటాడు, కానీ వాడు చెప్పింది మాత్రం నీ జీవితంలో జరగదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద కంక్లూజన్ ఒకసారి నేను మీతో ఇంకొక మాట చెప్తాను. చూడండి ఒకసారి 119వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. హల్లెలూయా.
93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. 100వ వచనం. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునయున్నది. 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలిగింది? వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి ఏమిస్తాయి? తెలివిని కలిగించును. ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని అడిగినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, మనకు దేవుడు ఎలా తెలియబడ్డాడు ఒకసారి చెప్పండి నాకు. మనం తెలుసుకున్న దేవుడు మనం తెలుసుకోవడానికి మనకు ఎలా తెలియబడ్డాడు? ఆయన ఎలా? ఈ వాక్యంలో నుండి ఆయన ఎవరో మనం అర్థం చేసుకున్నాం. ఈ వాక్యంలో నుండి ఆయన ప్రేమ ఏమిటో, ఆయన బలం ఏమిటో, ఆయన మంచితనం ఏమిటో, ఆయన హృదయం ఏమిటో, ఆయన సహాయం ఏమిటో, ఆయన కేర్ ఏమిటో, వీ కేమ్ టు అండర్స్టాండ్ గాడ్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ నెల మరి ఒక బహుమానం కూడా ప్రభు మనకి ఇస్తున్నాడు. అదేమిటంటే, పరిష్కారాల్ని చూడటం కాదు, పరిష్కారాల్ని ఇచ్చే దేవుణ్ణే చూసే కన్ను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం ఎవరి గురించి? ఈ వాక్యం దేని గురించి? ఇట్ బికాజ్ టు స్పీక్ అబౌట్ గాడ్, దేవుడు గురించి. ఇందులో నువ్వు చూడాల్సింది ఏమిటి అని అంటే, దేవుణ్ణి నువ్వు చూడాలి. ఆమేన్. ఎవరిని చూడాలి? దేవుణ్ణి నువ్వు చూడాలి. ఆ దేవుడిని నువ్వు చూసినప్పుడు, ఆ దేవుడు నీకు అర్థమైనప్పుడు ఇక నీ జీవితానికి భయం ఉండదు. రాత్రి ఆ ఫ్యామిలీ ప్రేయర్లో బ్లెస్సీ వీళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, యేసు ప్రభు వారు ఒక 3 రోజులు ఒక చోట వాక్యాన్ని బోధిస్తాడు. ఆయన అంటారు, నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, అంటే కొంతమంది వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ ఛార్జీలు ఎంత అవుతాయి, వాళ్ళు ఎంత టైం తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను నేను. కొన్నిసార్లు నా మనసు అంటే నువ్వన్నీ ఆలోచించకూడదు అని అంటది. కానీ నిన్న నాకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు అన్నారు తన శిష్యులను పిలిచి, వాళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వాళ్ళకి తినటానికి ఏమీ లేదు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫెయింట్ అయిపోయి పడిపోతారు, మోడ్చిపోతారు, వాళ్ళు పడిపోతారేమో, కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను అన్నారు. అంటే యేసుప్రభు దేని గురించి కేర్ తీసుకుంటున్నాడు? వాళ్ళు నా దగ్గర 3 రోజుల నుంచి ఉన్నారు, వాళ్ళకు ఉన్నదేదో తిన్నారు, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు నడిచి ఇంకో మాట, కొంతమంది దూరం నుంచి వచ్చారు అన్నాడు. కొంతమంది దూరాల నుంచి వచ్చారు. నాకు అర్థమైంది అప్పుడు, దిస్ ఇస్ గాడ్స్ హార్ట్. రియల్లీ హీ కేర్స్ ఫర్ అస్. మన ఆకలి గురించి కూడా, మన కడుపు గురించి కూడా ఖచ్చితంగా ఆయన బాధ్యత వహిస్తాడు. వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటున్నాను. పేతురు, అయ్యా వెళ్ళి రొట్టెలు కొనుక్కొచ్చి పెట్టినా అవదయ్యా, మీ దగ్గర ఏముంది? 7 రొట్టెలు ఉన్నాయి, తీసుకురండి. ఆ 7 రొట్టెలను తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను చెప్పాను బేసిక్కి, దేవుడు మనకేమిచ్చాడో దాంట్లోనే మనం ఏమవ్వాలి? సంతృప్తి చెందాలి, దాంట్లోనే మనం కృతజ్ఞత చెప్పాలి. మనకంటే ఎక్కువ ఉన్నవాడిని చూసి మనకేముంది, వాళ్ళకంటే తక్కువేగా అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడు మనకేమిచ్చాడో, అది పప్పు చారైనా, అది చిన్న ఇల్లు అయినా, చిన్న బండి అయినా, ఏదైనా, థ్యాంక్ యూ ప్రభువా, దీన్ని బట్టి నీ నామానికి స్తోత్రం. 7 రొట్టెలు లేని దాన్ని బట్టి యేసు ప్రభు ప్రార్థన చేయలేదు, కానీ ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ లార్డ్. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, జీసస్ కేర్స్ ఫర్ అస్. చెప్పండి, ఈ నెల మన గురించి ఆయన కేర్ తీసుకుంటాడా, తీసుకోడా?
ఈ నెల నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇంకా మనకి ఈ బైబిల్లో అర్థం కావాలి. మన గుడ్డితనం ఏమైపోవాలి? అది పటాపంచలైపోవాలి, తొలగిపోవాలి. వెలుగు ఆయన వారి వైపు తిరగగా ఆ వాక్యం వెల్లడి ఎగుడు తోడన ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. కాబట్టి అది అజ్ఞానికి జ్ఞానాన్ని బోధించింది. ఈ నెల మనం ప్రభువుని మనం చూడాలి, ప్రభు శక్తిని మనం అనుభవించాలి, ప్రభువు కార్యాలని మనం చూడాలి, ప్రభు ఇచ్చే విడుదలను మనం పొందాలి. అట్టి కృప దేవుడిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కోసం మనం అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ ఫాదర్, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. నోరు తెరిచి పురుషులు కూడా చెప్పాలి ఒకసారి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్. Thank you, Father. God, we love you, Jesus. We praise you, praise you, praise you, praise you, praise you. God, we worship you, worship you, worship you. Thank you for thy word, Lord. నీ గ్రంథములో, నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూస్తున్నట్లు, ఆశ్చర్యాన్ని కలిగించేవి, జీవితానికి పరిష్కారాన్ని కలిగించేవి, దేవుడెవరో నీకు చూపించేవి, దేవుని శక్తి ఏమిటో నీకు నిరూపించేవి, దేవుని కార్యాలు నువ్వు చూపించేవి. నా కళ్ళు తెరువు ప్రభువా, వాటిని చూడ్డానికి నా కళ్ళు తెరువు ప్రభువా. ఎక్కడ బంధించబడ్డావో అక్కడే సెటిల్ అయిపోయావేమో. ఇంకేముంది పేద జీవితం, ఇంతే. ఇంకేముంది ఈ నష్టాలు, ఇంతే. ఇంకేముంది ఈ కష్టాలు, ఇంకంతే. నో, దేవుడు నిన్ను బయటికి తేవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను బయటికి తేవాలనుకుంటున్నాడు. కానీ ఈ జీవితాన్ని ఎట్లాగా నడిపించేద్దాం? మన కర్మ ఏం చేస్తాం? మన రాత ఏం చేస్తాం? మన టైం బాగాలేదు ఏం చేస్తాం? అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఏం చేస్తాం? నో, సే నో టు యువర్ స్పిరిట్ ఫస్ట్, నో టు యువర్ థాట్స్ ఫస్ట్. దానియేలు గ్రంథం చదివినప్పుడు ఆయనకు అర్థమైంది, 70 సంవత్సరాలే ఇక్కడ ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మన దేశంలోకి వెళ్ళిపోవాలి, దేవుని సంకల్పంలోకి వెళ్ళిపోవాలి, దేవుని ప్లాన్లోకి వెళ్ళిపోవాలి, దేవుని కృపలోకి వెళ్ళిపోవాలి, దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోవాలి, దేవుని చేతుల్లోకి వెళ్ళిపోవాలి. దేవుడు నీ గురించి ఏమి ఆలోచించాడో దానిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఓ జీసస్, ఆ సత్యాన్ని దేవుడు ఈ నెల నీకు కనపరుస్తున్నాడు. నీ జాబ్ మారచ్చు, మీరు ఇళ్ళు మారచ్చు, ఇప్పుడుకున్నటువంటి మీ బంధకాలు ఖచ్చితంగా విడుదల పొంది మీరు స్వతంత్రులు అవుతారు. మీకు నిర్ణయించినటువంటి దేవుని యొక్క స్థానంలోనే మీరుంటారు. నిర్ణయించని స్థానంలో మీరు ఉండరు. దానికోసం దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను విడిపించు, లార్డ్ నన్ను విడిపించు. మనసారా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. డెలివర్ మీ ఓ గాడ్, డెలివర్ మీ. హాగర్లాగా సమస్యని చూస్తూ ఏడుస్తున్నాను, ఎడారిని చూస్తూ ఏడుస్తున్నాను, కష్టాన్ని చూస్తూ ఏడుస్తున్నాను, పరిష్కారాన్ని చూడలేకపోతున్నానయ్యా. ఓపెన్ మై ఐస్ లార్డ్ టు సీ ద హెల్ప్ ఆఫ్ యూ లార్డ్. నీ సమస్య టక్మని ఒక్కసారికి అలా పరిష్కారం అయిపోతుంది. ఎంత కష్టపడ్డాను ఊరికే దేవుడు చేశాడు, ఎంత ప్రయాసపడ్డానో ఉట్నే అయిపోయింది, చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోయింది అని నోటితో నువ్వే చెప్తా. దేవుడు అట్టి సాక్ష్యాలు మీ ద్వారా చెప్పించునుగాక. ఐ రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. అట్టి సాక్ష్యాలు మీ ద్వారా దేవుడు చెప్పించునుగాక. ఆయన కొరకు మీరు సాక్షులై ఆ మేలుని, ఆ పరిష్కారాన్ని, సహాయాన్ని చూడగలిగే కన్ను దేవుడు ఇప్పుడు ఇచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఏది మిమ్మల్ని భయపెడుతుందో,
ఏది మిమ్మల్ని తరుముతుందో, ఏది మిమ్మల్ని కష్టపెడుతుందో, ఇప్పుడు వరకు మీరు పారిపోతున్నారేమో, గేహాజీలుగా కేకలేస్తున్నారేమో, దాన్నే తరిమేటువంటి శక్తి ఈ నెల దేవుడు మీకు ఇచ్చునుగాక. దాన్ని బంధించగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ శక్తిని చూడగలిగిన కన్నులు ప్రభువు తెరచునుగాక. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏ విధమైన గుడ్డితనాన్ని కలుగ చేసి ప్రభువు కార్యాన్ని, ప్రభువు మహిమని, ప్రభువు స్వార్థ యొక్క విడుదలని చూడకుండా ఏమి చేస్తున్నా ఇప్పుడే ప్రభువు స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. ఆ దేవాది దేవుని మహిమ, ఆ దేవాది దేవుని మహిమలు మన కళ్ళతో మనం చూచున్నట్లు, మన జీవితంలో మనం అనుభవించున్నట్లు, మన నోటితో దానికి సాక్ష్యమిచ్చున్నట్లు ఈ లేఖనములో ఆశ్చర్యకరమైన ప్రభువు మనకు ప్రత్యక్షమగునుగాక. అందరూ ఈ మాట అడగండి. లార్డ్, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ ఓ గాడ్, రివీల్. గుడ్డి భర్తమై యేసు గుడ్డి వాళ్ళని బాగు చేస్తాడు విన్నాడు. ఆ ఊరు వచ్చాడని విని, ఆ రోడ్డు వెళ్తున్నాడని విని కేకలేయటం మొదలు పెట్టాడు. కానీ కేకలేసినటువంటి భర్తమైకి ఒక మాట వినబడింది, నిన్ను బోధకుడు పిలుస్తున్నాడు. అంతే, ఇక అయిపోయింది అనుకున్నాడు. నా స్వరం బోధకుడి చెవిలో పడింది, ఇక చాలు, అయిపోయింది నా జీవితం. ఇక నా గుడ్డితనానికి, చీకటికి ముగింపు కలిగిపోయింది. ఆ గిన్నె విసిరి పాడేశాడు, ఆ కర్ర విసిరి పాడేశాడు, అడుక్కుని ఆ ప్లేటు విసిరి పాడేశాడు. రక్షకుని దగ్గరికి వెళ్ళాడు. కారణం, ఇక ఆటితో పని లేదు తనకి. నీ దేవుడు నీకెవరో ప్రత్యక్షమైతే ఇక ఆ ఆల్టర్నేట్స్ తో ఇక పని లేదు. చెప్పండి, నా దేవుని నేను చూసినట్లు నా కన్నులు తెరు, నా దేవుని మహిమలు నేను చూసినట్లు. ఆయనకి ఎన్నో మహిమలు ఉన్నాయి. ఆ మహిమల ద్వారా నీకు మహిమ కలిగిన కార్యాన్ని చేస్తాడు. ఆయన మహిమ రాజ్యములకు మళ్ళీ ప్రవేశింప చేస్తాడు. ప్రార్థన చేద్దాం. నీ మహిమలు చూచే కన్ను దయచేయవా, నిన్ను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి. ఎలీషాలాగా నిబ్బరంగా ఉండేటట్టుగా నాకు చేయి. ఈ మేళ్ళల్లో ఈ కన్నులు తెరిచి నాకు ఈ మేలు చేయి. ప్రార్థన చేద్దాం. పురుషుల్లో ఒకరు, స్త్రీల్లో ఒకరు లేచి నిలువబడి ప్రార్థన చేయండి. అయ్యా, నాకు మా సంఘానికి ఇటు దీవెన కలుగు చేయి ప్రభువా. కావాలని మనసారా వేడుకుంటున్నాం బాబు. మా కళ్ళు తెరువయ్యా, చీకటి ఏ మాత్రం మా ముందు ఉండకుండును గాక. ఓ, మాకు వెలుగు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ ఏకీభవించాలి. ప్రతి ఒక్కరు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఓ ఫాదర్, జీవితాలతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన నీ వాక్కును బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువు ప్రభువా. నీ వాక్యములో, నీ ధర్మశాస్త్రములో ప్రభువా ఆశ్చర్యకరమైన సంగతులు, మా జీవితాల్లో నువ్వు చేయబోయే ఆశ్చర్య కార్యాలు, నువ్వు మా కొరకు నిర్ణయించిన ఆశ్చర్యమైన సహాయం. Holy Spirit, open our eyes to see your help, oh Father God. Oh, we praise you and we worship you, Jesus. You are so great and awesome, God, Lord. No one is like you, Father God. Oh, తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా, ఈ మే నెల మొదటి దినము నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా, నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడిన ఈ అద్భుతమైన శ్రేష్టమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. దానియేలు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అయ్యా నీ ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు తండ్రి నైనా నీ ప్రజలకు విడుదల నిర్ణయింపబడి ఉన్నదని తెలుసుకున్నప్పుడు దేవా 21 days ఏ విధంగా నీ సన్నిధిలో ప్రార్థించేసి విడుదల పొందాడు.
తండ్రి అట్టి విడుదలను ఈ దినాన సంఘానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ హోలీ స్పిరిట్ నైనా నీకు వందనాలు. నువ్వు విడుదల చేసిన నీ వాకు మా జీవితంలో ప్రభువా కార్య రూపము దాల్చడానికి ఫాదర్ గాడ్ as we are going to see the great things of you in our lives, so Father we are preparing ourselves to see and prove that you are our God, Father. ఓ తండ్రి నువ్వు మా దేవుడు అని రుజువు చేయు అద్భుత కార్యముల కొరకు మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దిస్ మార్నింగ్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్ we are going to rise from the places where we are being struck, oh Lord. బంధింపబడిన ప్రతి స్థలాల నుంచి దేవాని ప్రజలమైన మమ్మల్ని మీరు లేపుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలు ఎక్కడ బంధింపబడి ఉన్నా ప్రభా, సాతాను ఎక్కడ బంధించి ఉంచినా ప్రభానైనా మీరు విడుదల చేయడానికి మీరు ప్రభా వారిని విడిపించుట కొరకు మీరు విడుదల చేసిన ఈ వాక్కును మేము పలుకుచున్నాం. దేవా ఒకవేళ మేము విడిపింపబడలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా యు ఆర్ విడిపించగలిగిన దేవుడవు ప్రభువా, సమర్థుడవు ప్రభువా, శక్తివంతుడవు ప్రభువా. నీ ప్రజలను విడిపించుట కొరకు ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకం నుంచి, లోకానికి వచ్చిన ప్రతి సాతాను నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి, ప్రతి కష్టం నుంచి, శోధన నుంచి విడిపించుట ఈ లోకానికి వచ్చిన దేవా, అపవాది క్రియలను లయపరచుటకు లోకానికి వచ్చిన మా ప్రభువా, నీ చిత్తానికి వ్యతిరేకముగా సాతానుడు వేసిన ప్రతి కట్లను తెంచుటకు యేసుక్రీస్తు నామములో మా కొరకు నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ ప్రజలను విడుదల చేసే నెలని యేసు నామమున మేము ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రజలు విడుదల పొందే నెలని ప్రకటిస్తున్నాం. వచ్చే నెలని ప్రకటిస్తున్నాం. కట్లు తెంపబడే నెలని ప్రకటిస్తున్నాం. దేవా నీ ప్రజలను నువ్వు స్వతంత్రులను చేస్తున్నానని ప్రకటిస్తున్నాం. Oh Holy Spirit, we praise you, Father God. Oh, we thank you, Jesus, we praise you. Oh, hallelujah, 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 hallelujah. తండ్రి నన్ను విడిపించిన మమ్మని ప్రభువా నువ్వు ఎక్కడ ఉండాలని ప్రభు నిర్ణయించావో దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని నువ్వు ఎలా చూడాలని ఆశపడుతున్నావో నీ పరలోకపు ప్రత్యక్షతలు, నీ పరలోకపు ప్రభువానైనా ప్రణాళికలు మా జీవితాల్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో యు ఆర్ గోయింగ్ టు ప్లాంట్ us, oh Father God. దేవా ఎక్కడ నిర్ణయింపబడి ఉన్నామో, దేని కొరకు నిర్ణయింపబడి ఉన్నామో, దేని కొరకు నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావో నీ ప్రజలను ఆ ప్లేస్ లో, ఆ స్థానంలో ప్రభువా నువ్వు నాటుచూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు వందనాలు ప్రభువా. నువ్వు నిర్ణయించినవి, నీ చేత మా కొరకు నిర్ణయింపబడనివి ఏవి కూడా మా జీవితాల్లో లేకుండా తుడిచివేస్తున్నందుకు స్తోత్రాలు. హోలీ స్పిరిట్, ఓన్లీ దట్ యు హావ్ డిసైడెడ్ ఫర్ us, లార్డ్. మా కొరకు నిర్ణయింపబడినవి, నువ్వు మా కొరకు సంకల్పించినవి, మా కొరకు భూమి పునాదులు వేయబడక ముందే నీవు ప్రణాళిక వేసినవి మా జీవితంలో ఈ నెలలో ప్రారంభమగును గాక, అవి ఉండును గాక. We call it in Jesus' name. Oh Holy Spirit, thank you for the heavenly plans that you have for us, Lord. నీ ఉన్నతమైన ప్రభువా, నీ డివైన్ ప్రణాళికలను బట్టి స్తోత్రాలు. Holy Spirit, we call all the divine plans that you have for us, Lord. ఆ పరలోక సంబంధమైన ప్రణాళికలు, పర సంబంధమైన దేవ పరలోకంలో మా కొరకు నువ్వు నిర్ణయించిన, నువ్వు సంకల్పించిన నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు అయా, నీ ఆలోచనలు నీ ప్రజలమైన మా జీవితంలోనికి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. I call it in Jesus' name right now, Father God. Holy Spirit, oh thank you Jesus, we praise you, Lord. అయ్యా నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నువ్వు మా కొరకు నిర్ణయించిన సహాయము ప్రభువా, ఏదైతే మా కొరకు నువ్వు నిర్ణయించిన సహాయములు ఉన్నాయో Holy Spirit, I call it, oh Lord. నువ్వు నిర్ణయించిన సహాయములు చూచినట్లు మా కన్నులు మీరు తెరవండి ప్రభువా. Open our eyes, oh Father God, to see your divine help, oh Lord. నీ పర సంబంధమైన దేవ నీ దైవికమైన సహాయము ప్రభువా మేము పొందుకుందుముగా కానీ ప్రకటిస్తున్నాను. ఓ హోలీ స్పిరిట్, ఓ హల్లెలూయా రబషందరి కరబసియా రిమోషియాందరి లరబసందరి కవబరబసి. Oh Holy Spirit, thank you, Father God.
Thank you, Holy Spirit. Holy Spirit, I declare this is your time in our lives, O Lord. I decree this is your time in our lives, O Father. నువ్వు నిర్ణయించిన సమయంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టుచు ఉన్నందుకు స్తోత్రం. Oh Jesus, we praise you. Everyone in this church, O Lord, న్యూ జెరూసలేం సంఘములో నాటబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా యేసు నామములో విడుదల పొందిన సమయంలోనికి, స్వతంత్రులయ్యే సమయంలోనికి, దేవుని సన్నిధిలో ఆనందించే సమయంలోనికి, దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచే సమయంలోనికి, ప్రభువా నువ్వు మా దేవుడివని నీ గొప్ప కార్యాల ద్వారా మా జీవితంలో రుజువు చేసుకునే సమయంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Oh, we declare your victory in our lives, oh Father. Oh, hallelujah. We declare you are a God and you are a Father. Oh, hallelujah, Jesus. నిన్ను నమ్మిన బిడ్డలు నువ్వెన్నడూ సిగ్గుపరచవు ప్రభువా. నువ్వెన్నడూ సిగ్గుపరచవు. Never, Lord. Never. Thank you, Jesus. Oh, we praise you and worship you, Master. Thank you for the great things that you are going to do in each one of our lives this month, oh Father. Thank you, Jesus. అనేక సాక్ష్యాలు ఈ నెలలో మేము వినబోచు ఉన్నాం. నువ్వు మా దేవుడు అని రుజువు చేసిన అనేక కార్యాల గురించిన సాక్ష్యములను ఈ నెలలో మేము వినబోచున్నాం. నీ ఘనతను, నీ గొప్పతనాన్ని రుజువు చేయు కార్యాలు, నీ నీతిని, నీ పరిశుద్ధతను రుజువు చేయు కార్యాలు. హోలీ స్పిరిట్ నువ్వు సజీవుడు అని రుజువు చేయు కార్యములు, యుగ యుగములకు సజీవుడు అయి ఉన్న దేవుడు అని నీ ప్రజల జీవితాల్లో నువ్వు రుజువు చేసుకోబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.